పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ హిట్ లిస్ట్లో ఉన్నారా? ట్రంప్ను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందా? చాన్నాళ్లుగా ఇది చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ టెహ్రాన్ తాజా హెచ్చరికలు సంచలనంగా మారాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో అమెరికా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడింది. ఆ తరువాత బెదిరించో భయపెట్టో సంధి కూడా కుదిర్చింది. ఈ క్రెడిట్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలోనే వేసింది ఇజ్రాయెల్. ఇందుకు గాను నోబెల్ పీస్ ప్రైజ్ కు నామినేషన్ కూడా చేసింది. అయితే టెహ్రాన్ మాత్రం ట్రంప్ పై మండిపడుతోంది. చంపేస్తామంటూ డైరెక్ట్ వార్నింగ్లు ఇస్తోంది. ట్రంప్ ఇరాన్ హిట్ లిస్ట్ లో ఉన్నారన్నది పాత విషయమే. 2020లో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని టెహ్రాన్ బలంగా ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేసింది. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాల వెనుక ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కాప్స్ హస్తం ఉండొచ్చనే అనుమానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు మాత్రం అగ్రరాజ్యాధినేతకు ఇరాన్ నుంచి నేరుగా వార్నింగ్ రావడం సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు జావద్ లారిజానీ ఈ హెచ్చరికలు చేశారు. ఫ్లోరిడాలోని తన మార్-ఏ లాగో రిసార్ట్ సైతం ఇకపై ట్రంప్కు సురక్షితం కాదని జావద్ లారిజానీ పేర్కొన్నారు. అధ్యక్షుడు సన్బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ఆయన్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. ఇది చాలా సులభమైన పని అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి రివార్డు ఇవ్వాలంటూ బ్లడ్ ప్యాక్ట్ ప్లాట్ఫామ్ క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించిన నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు రావడం ఆందోళనకరమే. బ్లడ్ ప్యాక్ట్ లేదా అహ్దే ఖౌన్ అని పిలిచే ఈ ప్లాట్ఫామ్ ఇరాన్ నాయకత్వానికి శత్రువులుగా భావిస్తున్న వారిపై ఖమేనీని అమర్యాదగా సంబోధించడం లేదా బెదిరింపులకు పాల్పడే వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అవసరమైన నిధులను సేకరిస్తుంది. జూలై 8 నాటికి ఇది $27 మిలియన్ సేకరించింది. ఖమేనీ సలహాదారు హత్యాయత్నం బెదిరింపులపై ట్రంప్ స్పందించారు. దీనిని ముప్పుగానే పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీజ్ ఫైర్ నేపథ్యంలో టెహ్రాన్ చర్చలకు సిద్ధంగానే ఉందని ట్రంప్ చెబుతున్నారు. అయితే ఇరాన్ అధికారుల నుంచి స్పష్టత రాలేదు. ఈ క్రమంలో డెత్ థ్రెట్స్ ఆందోళన రేకెత్తిస్తున్నాయి.